ఓం అస్మద్గురుభ్యో నమః. నేటి మంచి మాటలో దుర్మార్గులైన దుర్యోధన దుశ్శాసనాదులకు సభలో శ్రీకృష్ణుడు ఎందుకు విశ్వరూపాన్ని చూసే అదృష్టం కల్పించాడు. భగవంతుడు ఇంకా ఎన్నో అవతారాలు దాల్చాడు, కానీ ఆ అవతారాలు దేనిలోనూ ఆయన విశ్వరూపాన్ని చూపలేదు. ఒక్క కృష్ణావతారంలోనే విశ్వరూపాన్ని చూపించాడు. అది కూడా ఒక్కసారి ఒక్కరికి కాదు, చాలాసార్లు చాలామందికి చూపించాడు. అందులో దుర్మార్గులైన వాళ్ళు కూడా ఉండటం విశేషం. అసలు ఈ విశ్వరూపం ఎవరికి చూపించారన్నది ఒకసారి చూద్దాం. మొదటగా ఈ అదృష్టం దక్కింది కృష్ణుని పెంచిన యశోదకు. ఆయన నోరు తెరిచి అందులో 14 లోకాలను, సమస్త బ్రహ్మాండాన్ని, దేవీ దేవతలను చూపించారు కదా. తర్వాత రాయభారంలో సభాసదులకు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. చివరగా భగవద్గీతను బోధించేటప్పుడు అర్జునుడికి విశ్వరూపాన్ని చూపాడు. ఆయన పుణ్యాత్ములకు దుర్మార్గులకు కూడా సమానంగానే తన విశ్వరూపాన్ని చూపించాడనమాట. కౌరవులకు విశ్వరూపాన్ని చూపించినప్పుడు వాళ్ళకు అదొక అవకాశం అని అంటారు. ఎందుకంటే ఆయన విశ్వరూపాన్ని చూపించేటప్పుడు మీరు నన్నేమీ చేయలేరు, నా సంపూర్ణ స్థితి తెలియచేయడానికి ఈ విశ్వరూపాన్ని చూపిస్తున్నాను చూడండి అంటూ చూపించాడు. కాబట్టి ఇది స్పష్టంగా ఉంది. తాను ఎదుర్కోబోతున్న ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన విష్ణుమూర్తినే అన్న విషయం తెలుసుకొని తమ ప్రవర్తన మార్చుకోవడానికి వాళ్ళకు అవకాశం ఉంది. ధృతరాష్ట్రుడికైతే ఈ విశ్వరూపాన్ని చూపడానికని అడిగితే కళ్ళు కూడా ఇచ్చాడు కదా. మిగిలిన దుర్మార్గులు చూడలేకపోయారు, కానీ జరిగింది ఒక అద్భుతం అని వాళ్ళకి అర్థమైంది. మరి పైగా భయం సంప్రమాచారాలు కూడా కలిగాయి. అలాగైనా కూడా దాన్ని ఒక కనికట్టని కట్టుపారిస్తే దానికి బాధ్యత వాళ్ళదే కదా. ఎవరి కర్మకు వాళ్ళే కర్తలు అంటారు కదా పెద్దవాళ్ళు. ఇక్కడ ఇదే జరిగింది. కృష్ణుడు విశ్వరూపాన్ని అంతగా అడిగి మరీ చూసిన ధృతరాష్ట్రుడు రాజుగా ఈ రాయబారాన్ని అంగీకరించలేదు. ఎందుకు? అతను గట్టిగా శాసిస్తే జరిగేది కానీ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ బుద్ధులు వాళ్ళ నాశనం వైపుకు నడిపిస్తాయి. కృష్ణుడు కర్తవ్యం, తన ధర్మం తాను నివర్తించడం, లోకంలో ధర్మాన్ని స్థాపించడం, ఆ పని ఆయన చేశాడు. ఆయన పాండవ పక్షపాతి అంటారు, కానీ ఈ ఘట్టం అదంతా అసత్యం అని ఆయన వచ్చింది ధర్మాన్ని నిలబెట్టడానికనే నిరూపించింది. ఆయన పాండవ పక్షపాతి అయి ఉంటే అంతటి పాపాత్ముల ఎదుట తన విశ్వరూపం ప్రదర్శించే పని లేదు కదా. కాబట్టే లోకంలో సూర్యుడు ఎలాగైతే అన్ని జీవుల మీద ఏ పక్షపాతము లేకుండా వెలుగులు విరుచుతాడో, అలాగే కృష్ణుడు కూడా తన దయను అందరి మీద సమానంగా చూపిస్తాడు. జై గోవింద.